31తో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం అమలు చేయాలి. మొత్తం అంతా గూడా నక్సలైట్లనందరినీ గూడా ఏరివేసే కార్యక్రమం అది. అంటే చాలా వరకు ఆ డెడ్‌లైన్ పెట్టినందుకయిందా? లేకుంటే ఒక 13, 14 సంవత్సరాల నుంచి నక్సలైట్‌లలో ఒక అసంతృప్తి, ముందుకు పోయే దారి తెలవక, ఎట్లా బిల్డ్ చేయాలనో తెలవక, అట్లా వాళ్ళొక నిరాశ, నిస్పృహలకు, నిస్సహాయ స్థితికి లోనైన పరిస్థితుల్లో ఈ డెడ్‌లైన్ పెట్టడం వల్ల ఇది ఒక రైట్ టైమ్ అయిపోయింది అమిత్ షా గారికి. హ్మ్. నిజంగానే ఆ డెడ్‌లైన్ లోపల ఇప్పటి వరకు చాలా వరకేంటంటే వాళ్ళు సరెండర్ కావడం గానీ, ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర కమిటీలో ఉన్నవాళ్ళు, కేంద్ర కమిటీలో ఉన్నవాళ్ళు, లేదా ఆహ్, అక్కడున్న పోలీసులకు చిక్కి ప్రాణాలు పోగొట్టుకోవడం కావచ్చు ఎన్‌కౌంటర్స్‌లలో. హ్మ్. అట్లా ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా గూడా నక్సలైట్‌లకు ఒక అనుకూలమైన సంవత్సరం కాదిది. పూర్తి ప్రతికూలమైన సంవత్సరం. హ్మ్. అంటే వాళ్ళకి కనీసం వర్షాకాలంలన్నా ఎస్కేప్ కావడానికి కొంత పోలీసుల దాడులను తప్పించుకోవడానికి అడవులు సహకరించాయి. హ్మ్. కానీ ఈసారి ఈ కాలం, ఆ కాలం అని ఏ కాలం లేదు. అబూజ్‌మడ్ నుంచి మొదలుపెట్టి ఇటు గడ్చిరోలి గానీ, బీజాపూర్ సైడ్ గానీ, మొత్తంగా ఏందంటే కొన్ని వందల మందికి పైన చనిపోయిన్లు, కొన్ని వేల మంది సరెండర్ అయ్యిండ్లు ఆయుధాలతో పాటు. హ్మ్. ఇది ఇంకా సరెండర్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా అవ్వాలి. అంటే ఇంకా ఉండొచ్చు. కొద్దిమంది ఉంటారు. కానీ హ్మ్. ప్రముఖ నాయకులలో ఒకరిద్దరు తప్ప ఎవరు లేరు. హుహు. బట్ హ్మ్. గణపతి గూడా దేశంలోనే లేడంటున్నారు. హ్మ్. దేశం బయటున్నోని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. దేశంలో ఉంటేనే గదా! దేశం ఆయన ఉంటేనే ఆర్గనైజ్ గదా! చేసేది గాని. అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక క్రెడిట్‌గానే తీసుకుంటాడు అమిత్ షా గాని, మోడీ గాని. హ్మ్. ఆహ్, ఆ పోలీస్ ఫోర్సెస్ అన్నిటికి గూడా. హుహు. హ్మ్. ఎందుకంటే ఆ నక్సలిజం పుట్టిన 69 నుంచి నేను నక్సలిజాన్ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నా. కొన్ని వందల రాత్రులు నేను నక్సలైట్‌లతో అడవులలో గడిపాను. హ్మ్. వాళ్ళకొక అడ్వైజర్‌గా, వాళ్ళకు లీగల్ అడ్వైజర్‌గా, తర్వాత వాళ్ళకు క్లాసులు తీసుకున్నాను చాలా సార్లు లోపలికెళ్ళి. అబ్బో! ఆ! హ్మ్. 10 రోజులు, 8 రోజులు ఇట్లా. హ్మ్. వాళ్ళ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో ఎన్నో రాత్రులు ఉన్నాం వాళ్ళ క్యాంపులలో. బట్ ఇంత కష్టకాలం అనేది వాళ్ళకెప్పుడు రాలే. రైట్. అంటే కష్టకాలము చాలా సార్లు వస్తుంటది, పోతుంటది. కానీ ఒక నిర్లిప్త పరిస్థితి, ఒక నిస్సహాయ పరిస్థితి. ముందుకు పోలేని పరిస్థితి. ఇది ఎప్పుడు రాలే. హ్మ్. ఇదివరకు ఒక దగ్గర నిర్బంధం వస్తే ఇంకో దగ్గర పోయి షెల్టర్ తీసుకొని మళ్ళీ పునరుజ్జీవం పొందేది వాళ్ళు. రిజువనేట్ అయ్యేది. కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే తుదముట్టించినట్టే నక్సలిజాన్ని. వాళ్ళ లోపల ఎప్పుడైతే ఈ భావనను చొప్పించగలిగారో, ఇంకా బతకలేరు మీరు. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద నాయకులే అవును. నుండి చావడం కంటే బయటకొచ్చి లీగల్‌గా సరెండర్ అయితే రాజ్యాంగం ఫ్రేమ్‌లో పనిచేయడం మంచిదని చెప్పి అనుకుంటాన్లు గదా! యెస్. హ్మ్. ఆఖరు ముందు వ్యతిరేకించిన దేవ్‌జీ గారు గూడా అదే లైన్‌కొచ్చారు. ఇప్పుడు అవును. ఆయనే అందులో ఉన్న వాళ్ళని సాయుధ పోరాటం ముందుకు పోలేము మనము. కాబట్టి సాయుధ పోరాటాన్ని వదిలేద్దాము అనే నిర్ణయానికొచ్చినట్టుగా ఆయన మాటల్లో గాని, రాజ్యాంగం ఫ్రేమ్‌లో పనిచేద్దాం. ప్రజల సమస్యలు తీసుకొని పనిచేద్దాం. మేమేం సుఖపడడానికి రాలేదు. మేము ప్రజల కోసం కష్టపడడానికొచ్చాము. ఇన్ని రోజులేమో ఆ పోరాట రూపాన్ని తీసుకున్నాం. రైట్. ఇప్పుడు ఆ పోరాట రూపాన్ని వదిలేసి రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాం అని చెప్పడం అనేది చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఆయన యెస్. మాట్లాడే మాటలివి. యెస్. డెఫినిట్‌గా ఆయన తన తప్పు తెలుసుకున్నారు. ముందేందంటే ఆయన ఆసన్న వీళ్ళు వేణుగోపాల్ వచ్చేటప్పుడు విమర్శించాడు. హ్మ్. బట్ అది తర్వాత కాలంలో ఇంకా వేరే మార్గం లేదనేది ఆయన గూడా గ్రహించాడు. ఓకే. ఎందుకంటే క్యాడర్‌ని కాపాడుకోవాలనుకుంటే తప్పదిగ. హ్మ్. కాబట్టి ఒక రకంగా వాళ్ళ లోపల ఈ పరివర్తన రావడానికి ఈ డెడ్‌లైన్ గూడా ఒక కారణం అనొచ్చు. హ్మ్. కాబట్టి అట్లా అమిత్ షాకైనా, ఇటు ఎన్ఐఏ వాళ్ళకైనా, అటు యాంటీ నక్సల్ స్క్వాడ్స్‌కైనా, గ్రే హౌండ్స్‌కైనా, పారామిలిటరీ దళాలకైనా ఇదొక విజయంగానే తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. బట్ ఏది ఏమైనా ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు నిరర్ధక త్యాగాలు చేయగూడదు. ఇప్పుడు అవసరం ఉంది. ఒక గ్యాప్ ఉంది బయట. ప్రశ్నించే గొంతులు లేకుండా పోయినాయి అట్టెట్టంటారు? ప్రశ్నించే గొంతులు పార్టీలున్నాయి గదండీ! ప్రజల్లో. ప్రజల్లో ప్రశ్నించే గొంతులు ఆ! కావాలి. ఆ! లేకుండా పోయినాయి. ఓకే. అంటే ఇదివరకేందంటే మా చిన్నప్పటి నుంచి గూడా రకరకాల ఆర్గనైజేషన్స్ ఉండేది. ఓకే. ఈ రకరకాల ఆర్గనైజేషన్స్ విద్యార్థి సంఘాలు గావచ్చు, హ్మ్. డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్, పౌర హక్కుల సంఘాలు, రైతు కూలీ సంఘాలు ఇప్పుడు అవన్నీ నడుస్తున్నాయిగా. అంటే ఎక్కడ లేదు. పౌర హక్కుల సంఘాలున్నాయి. ఏం లేవు. విద్యార్థి సంఘాలు లేవా? ఏమి లేవు. ఆ! ఏమి లేవు. అలా ఎట్లాగా చెప్తారు? అవన్నీ పేపర్ ఆర్గనైజేషన్స్. ఓకే. ఏమి లేవు. ఆ! పౌర హక్కుల సంఘం ఉన్నా దానికి స్వేచ్ఛ లేదు. ఓకే. ఎక్కడ పోయే పరిస్థితి లేదు. ఎక్కడికన్నా పోతే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తారు. కనీసం ఎవరిని గూడా మనము ఇది ఇట్లా ఇంత అన్యాయం అని చెప్పే పరిస్థితి కనబడతలేదు. ఓకే. రెండోది అపోజిషన్ ఎట్లుంటదంటే దాని లిమిటేషన్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలకు.
కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకుంటాయి లిమిటేషన్స్? అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుసరించే విధానాలు కొన్నిసార్లు సారూప్యత ఉంటది. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకును, ప్రతిపక్షంలో ఉన్న. ప్రతిపక్షానికి కాబట్టి సారూప్యత ఒక ఉంటుంది. లిమిటేషన్ ఉంటది. ఆ హ్మ్. లిమిటేషన్‌లో మాత్రం వాళ్ళు మాట్లాడతారు. హుహు. హ్మ్. ఇప్పుడు ఈ ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళకు ఇటువంటి ఇంట్రెస్ట్‌లు ఉండవు. ఓకే. వాళ్ళేందంటే కేవలం ప్రజల కోసమే మాట్లాడతారు. సరే ఇప్పటిదాకా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి చాలామంది చనిపోయినలు కూడా 35,000 మంది అటు ఇటు ఈ నక్సల్ ఉద్యమం వల్ల 69 నుంచి ఇప్పటిదాకా మన దగ్గర 67 చివర్లో శ్రీకాకుళంలో మొదలై హ్మ్. వరంగల్, ములుగు తెలంగాణ ప్రాంతంలో 69లో వేళ్ళుంటుకున్నది. హ్మ్. 69 నుంచి ఈ రోజు వరకు కూడా నక్సలైట్స్ ఉన్నారు అడవులల్లో. మరి వాళ్ళు సాధించిన ఫలితాలేంటి? వాళ్ళు పోగొట్టుకున్నది ఏంది అని చూసినప్పుడు కొన్ని సంస్కరణలు జరిగినాయి. గిరిజన కార్పొరేషన్‌లు, తర్వాత ఆదివాసీలకు కొంత మేలు జరగడము, హ్మ్. వాళ్ళ కోసం కొంత ఐటీడీఏలు పెట్టడము, ప్రత్యేకంగా వాళ్ళ కోసం బడ్జెట్లు పెట్టడము, 10థ్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా టీచర్ ఉద్యోగాలు లాంటివి ఇవ్వడము, తర్వాత అడవులలో మారుమూల ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు లేని కాడ రోడ్లు వేయడము, తర్వాత బ్రిడ్జిలు కట్టడము, బస్సులు పోవడము, ఇట్లాంటివన్నీ చాలా డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. హ్మ్. కానీ జీవన ప్రమాణాల్లో కూడా కొంత తేడా వచ్చింది. ఓకే. వాళ్ళు వెనకట్లాగా ఆ రకంగా లేరు. ప్రిమిటివ్ ట్రైబ్స్ లాగా లేరు. కానీ నక్సలైట్లు ఆశించిన మేరకు చేయలేకపోయారు. అయితే రాజ్యాధికారం అనేదే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు పోతారు. వాళ్ళ వాళ్ళ కోసం ఈ సాయుధ పోరాటం అనేది ఎట్లుంటదంటే, ఇది ప్రజల కోసం కాదు ఇది. యెస్. రాజ్యాధికారం కోసం. అవును. సాయుధ ప్రతిఘటనలు ప్రజల కోసం. హుహు. హ్మ్. అక్కడ ఏదన్నా ఒక భూస్వామి లేదా ఎవరన్నా ఒక బాగా బలవంతులైన వాళ్ళు ఉన్నారనుకోండి. హ్మ్. ఆయుధాలతోని వాళ్ళని ఎదిరిస్తారు. వాళ్ళని చంపేస్తారు గూడా. అవేమో ప్రజల సమస్యల పరిష్కారం, ప్రజలను కొంతమందిని తమ వైపు తెచ్చుకునే ప్రాసెస్‌లో వాళ్ళకి అండగా నిలబడడం. బట్ అల్టిమేట్‌గా ఏంది తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రావాలి. అంటే భారత సైన్యాన్ని ఓడించగలిగేంత సైన్యాన్ని మనం తయారు జేసుకోవాలి. అది సాధ్యం కాలేదు గదా! సాధ్యం కాలేదు అంటున్నా అందుకే. కాదు. హ్మ్. కాదు గూడా. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో గాదు. ఇప్పుడు ఏ దేశం ఒంటరిగా లేదు. అవును. ఒక దేశానికి ఇంకో దేశం మళ్ళా సపోర్ట్ సపోర్ట్ ఒస్తది. వస్తుంది. ఇప్పుడేమన్నా మోడీని అన్నామంటే ట్రంప్ పళ్ళు అవును. లాస్ట్ టైం చెప్పాను నేను చాలా. అవును. అయితే కాబట్టి వాళ్ళ పీపుల్స్ వార్ ట్రంప్‌తో గెలవగలుగుతదా? పోనీ లేదు. మోడీతో గెలవగలుగుద్దని లేదు గదా! కాసేపు అనుకున్నా గూడా. లేదు. కాబట్టి ఏమైనా గూడా అంతర్జాతీయ పరిణామాలు, టెక్నాలజీ హ్మ్. ఇవన్నీ చూసినప్పుడు ఏందంటే, ఇగ అంతరించక తప్పని పరిస్థితొచ్చింది. హ్మ్. కాబట్టి ప్రజల్లోకి రావడం అనేది, ప్రజల సమస్యలు తీసుకొని పోరాడడం అనేది వాళ్ళు చేయాలి. సో, 2 దిక్కులా ఇది శుభపరిణామమే అని నేనంటా. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళు అంటే నష్టపోయింది లేదు. వీళ్ళ హ్మ్. అమిత్ షా పెట్టిన డెడ్‌లైన్ వల్ల భవిష్యత్తులో నష్టపోకుండా ఆయన ఒక హెచ్చరిక చేశాడు. యెస్. అది ఇద్దరికీ మంచిది గదా! హ్మ్. అంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చేద్దామని అనుకున్నా గూడా చేయలేని పరిస్థితి వచ్చింది గదా! అవును. వాళ్ళని ఎట్లాగొట్లా దీన్ని నక్సలిజాన్ని మనం అంతమొందించాలని అనుకున్నా గూడా చేయలేని పరిస్థితి అంటే వచ్చింది గదా! నక్సలైట్లలో గూడా చాలామంది 20 ఏండ్ల నుంచి ఆ! బయటకొస్తే బావుండు, రాజ్యాంగ పరిధిలో పనిచేస్తే బావుండు, ఇది మనం సాధించలేకపోతున్నాము. రైట్. అంతర్మథనం అనేది కొండపల్లి సీతారామయ్య చనిపోయిన తర్వాతనే మొదలైంది. అది కరెక్ట్. ఆ! హ్మ్. ఆ అంతర్మథనానికి ఒక కంక్లూజన్ ఇచ్చాడు అమిత్ షా. హ్మ్. సరే అది ఆయన గొప్పతనం అని అనుకున్నా గూడా, హ్మ్. అది వీళ్ళకి గూడా మంచిదే అంటున్నా నేను. యెస్. మంచిది గాబట్టే గదా! ఆసన్న గాని, వేణుగోపాల్ గాని, దేవ్‌జీ గాని వాళ్ళు బయటికొచ్చి ఇంకో వాళ్ళ 10 మందిని రండి, క్యాడర్‌నంతా రండి లోపలికి మళ్ళీ అందరూ బయటున్న మీరు బయటికి రండి అని జెప్పి బయట మాట్లాడడం. ఇప్పుడు అక్కడ అవకాశం లేదు. మనం చచ్చిపోవడం కంటే అవును. ప్రజల కోసం పనిచేద్దాం. మనం సుఖపడడానికి బయటికి రావట్లేదు. ఇంకా ఈ ఆయుధాలతో పని లేదు మనకు అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇది గెలుపు కాదా? ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయంగా చూడొచ్చనంటారా దీన్ని? అంటే అవతలి వ్యక్తి కూడా ఇష్టపడ్డప్పుడు అది మంచి నిర్ణయమే అయితది కదా! అంతే గదా మరి. ఇంకోటి సమాజ కోణం నుంచి చూసినా కూడా హ్మ్. మాలాంటి వాళ్ళకైతే 30 ఏళ్ళు అంటే నేను ఎక్సెప్షన్. హ్మ్. ఎందుకంటే నేను మొదలుపెట్టినాడు కొండపల్లి సీతారామయ్యకి చెప్పిన ఇది ఫెయిల్ హ్మ్. అయితదని. హ్మ్. ఇది ఓహ్! ఇది తప్పు అని చెప్పాను. లాస్ట్‌కి మీకు ఒకే లెక్క మిగులుతది. హ్మ్. మీరెంతమంది చంపారు? మీరెంతమంది ఎంతమంది చచ్చారు? అంతే. ఎప్పుడు చెప్పాను? 78లో చెప్పాను. హ్మ్. 77 77, ఆ! 78. హ్మ్. 48 ఇయర్స్ కింద చెప్పాను. అబ్బా! అదే జరిగింది గదా! అంతే. అంటే ఏం లాభం జరగదా అన్నాడు. మా వల్ల ఏం ప్రయోజనం ఉండదా అంటే, అంటే పీపుల్స్ వార్ పేరు పెట్టక ముందు చెప్పినా నేను. ఓకే. 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 అప్పుడు సీఓసీ అనే పేరుతో ఉండేది. హ్మ్. అంటే పోరాటం పురిట్లోనే ఇది కరెక్ట్ వే గాదు. నేను చెప్పడం అంటే నా గొప్పతనం గాదది. ఒక ప్రముఖ నాయకుడు ఉండేవాడు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారని నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి. హుహు. ఆయన డాక్యుమెంట్స్‌లలో రాసిందే నేను ఆయనతో మాట్లాడా. ఓకే. నేనున్నదంతే 21 సంవత్సరాలు అప్పుడు. పిల్లోడివి నీ మాటలు నేను వినాలనా?
నువ్వు చెప్తే మేము మార్చుకోవాలన్నా అని ఇట్లా మాట్లాడినా. అంటే నేను చెప్పట్లేదండి, దేవులపల్లి గారు చెప్పారు. మీరు దానికి సమాధానం కూడా ఇవ్వలేదు కదా అన్నా నేను. భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అని ఒక డాక్యుమెంట్ ఉంది. హుహు. దానికి మీరు సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారు కదా! ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? ఇదివరకు చారుమజుందార్ మొదలుపెట్టిన నక్సల్బరీ మొత్తం పోయింది. దాని ప్రభావంతోని మీరు మొదలుపెట్టిన శ్రీకాకుళం కూడా మొత్తం పోయింది. హ్మ్. ఇంకా తర్వాత కూడా గిట్లాగే జరుగుతది. ఇంకెట్లా జరుగుతది అని చెప్పి అయినా కూడా వాళ్ళు అదే పద్ధతిలో పోయిండ్రు. సరే ఎంతైనా సీతారామయ్య గారు ఉన్నంత కాలం, సత్యమూర్తి గారు ఉన్నంత కాలం దాన్ని ఒక పద్ధతిలో నడపగలిగారు. హ్మ్. కానీ తర్వాత కాలంలో ఏమైంది? ఏం లేదు. ఒకటి గర్వం అనిపించింది. తెలంగాణ గణపతి గారి చేతిలోకి నాయకత్వం రావడం, మన తెలంగాణ బిడ్డ అని మురిసిపోయాను. హ్మ్. కానీ వరుస వైఫల్యాలే కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా. రైట్. గణపతి నాయకత్వంలో తీసుకున్న ఒకే ఒక్కనా కొన్ని మంచి నిర్ణయాలలో అత్యంత నేను ఇష్టపడ్డ నిర్ణయం ఏంటంటే, మొట్టమొదటి రాజకీయ పార్టీగా నిషేధించబడ్డ రాజకీయ పార్టీ అయినా తెలంగాణ కావాలన్న మొదటి రాజకీయ పార్టీ పీపుల్స్ వార్ గణపతి నాయకత్వం. ఓకే. అది మాత్రం ఎప్పటికీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లేదా రక్త అక్షరాలతో లిఖించబడి ఉంటుంది. అబ్బో! ఆయన ఆయన ఆనాడు ఆ పిలుపు ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ లేదు. వచ్చేది కాదనేది మీ ఆలోచన. వాళ్ళ ఆలోచనల ప్రకారమే కదా గద్దర్ పాటలు రాసిన, కావలసిన సాహిత్యం అంతా దాగబడ్డ తెలంగాణ పేరుతో బయటకు వచ్చిన. కాకపోతే వారి ఆకాంక్షలు ఇంకా చాలా నెరవేర్చాల్సి ఉన్నది. రైట్. వాళ్ళు 92 పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. 40కి పైన డిమాండ్స్ ఉన్నాయి అందులో. వా! కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో కానీ, రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో కానీ చాలా అపరిష్కృతంగా ఉన్నాయి ఆ డిమాండ్స్. చాలా వరకు కేసీఆర్ గారు పరిష్కరించారు. బట్ ఇంకా పరిష్కారం కావాల్సినవి చాలా ఉన్నాయి. హ్మ్. వాటి కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? వీళ్ళే కదా రావాల్సింది. అంతే కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయము అటు నక్సలైట్లకు, ఇటు ప్రభుత్వానికి మంచి నిర్ణయం అని చెప్పగలిగే ఒకే ఒక్క నిర్ణయం దీన్ని ఆపడం. అంతే. డెడ్‌లైన్ పెట్టి కొడతారా? డెడ్‌లైన్ పెట్టంగానే అదే రోజు ఆగిపోద్దా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఏదో ఒక రూపంలో నక్సలైట్ అనేవాడు నక్సలైట్ పేరుతో రాకపోయినా, తుపాకీ పట్టకపోయినా ఆ భావజాలాన్ని చంపాలంటే నీకు అంతరాలు లేని సమాజం కావాలి. ఎక్కడ చూసినా కూడా దోపిడీ ఉంది, దుర్మార్గాలున్నాయి, అరాచకాలున్నాయి. వాటిని ఫుల్ స్టాప్ పెట్టడమే డెడ్‌లైన్ నక్సలిజానికి. యెస్. సాయుధ పోరాటానికి డెడ్‌లైన్ 31. ఓవరాల్‌గా సమాజంలో అసమానతల్ని తొలగించగలిగితేనే ఇలాంటి వ్యవస్థల్ని మనం మళ్ళీ మళ్ళీ పుట్టవు. పుట్టవు. మళ్ళీ పుట్టవు. హ్మ్. సరే నాకు ఒక పాటుంది. హ్మ్. తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అన్నాడు, ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్కలంటారు. హ్మ్. చాలా తేడా మేము ఉంది. పాడుకునేది చిన్నప్పుడు ఇది. ఆ! ఆ? హ్మ్. అంటే ఇంకా ఎన్ని దశాబ్దాలు ఈ పోరాటాలు చేయాల్సి వస్తుందో. రైట్. కాకపోతే రూపాలు మార్చుకుంటాయి. రైట్. అవును. భగత్ సింగ్ బాంబు విసిరిండు, సీతారామయ్య తుపాకీ పట్టిండు. రేపు వచ్చే వేగు చుక్కలు ఏం పట్టుకుంటారో మనకు తెలియదు. హ్మ్. బట్ అసమానతలు లేని సమాజం వైపుగా మనం పోయినట్టయితే ఈ పోరాటాలు ఏ రూపంలో కూడా ఉండవు. బట్ అది అంతే. ఎన్ని తరాలు కావాలన్నా దానికోసము ఎన్ని తరాలు చూడాలో. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ.